ఓటు బ్యాంకు రాజకీయాలతోటే వారు ముందుకెళ్తూ ఉంటారు. తెలంగాణలో నరేంద్ర మోడీ గారి పట్ల పెరుగుతున్నటువంటి ఆదరణ, భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా పెరుగుతున్నటువంటి మద్దతు తట్టుకోలేక వీడియోలను కూడా మార్ఫింగ్ చేసేటువంటి, తద్వారా బురద జల్లేటువంటి దిగజారుడు రాజకీయాలకు ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి పార్టీ, అధికారంలో ఉన్నటువంటి పార్టీ వ్యవహరించడము చాలా సిగ్గుచేటు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఒక హోంమంత్రి వీడియో మార్ఫింగ్ కావచ్చు, రెండు నేరాలే. రిజర్వేషన్ల గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే మేమేం తక్కువ తిన్నామా, మనిద్దరం ఒకటే అనే విధంగా బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతమని తప్పుడు ప్రచారం చేస్తాం. ఈ రెండు పార్టీలు ఆడుతున్నటువంటి నాటకాలను, ఈ రెండు పార్టీలు ఆడుతున్నటువంటి డ్రామాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజలు చైతన్యమైనటువంటి వాళ్ళు కాబట్టి గత ఎన్నికల్లో కేసీఆర్ పోవాలనుకున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కొట్టేశారు. ఇప్పుడు మీ వ్యవహారం కూడా గమనిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రాహుల్ గాంధీ నాయకత్వం దేశానికి లాభం లేదు. రాహుల్ గాంధీ పని అయిపోయింది. రాహుల్ గాంధీ ఇక పనికిరాడు. రాహుల్ గాంధీ పనికిరాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాజీనామా చేసి పరిగెత్తిపోయిండు. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారు మాత్రమే ఈ దేశానికి సమర్థవంతమైనటువంటి, స్థిరమైనటువంటి, సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఇవ్వగలుగుతాడనే ఉద్దేశంతో తెలంగాణ ప్రజలు గ్రామ గ్రామాన భారతీయ జనతా పార్టీని ఆదరిస్తూ ఉంటే, మరి ఈరోజు బెంబేలు ఎత్తిపోయి ఈ రెండు పార్టీలు కుమ్ముక్కై బీజేపీ మీద ముప్పేట దాడికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకటి మనం చేస్తూ ఉన్నాను, మీరు ఎన్ని దాడులు మా మీద చేసినా, ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, ఎంత బురద జల్లే ప్రయత్నం చేసినా, బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేసినా మాకు కవచము తెలంగాణ ప్రజలని విషయాన్ని సందర్భంగా మనేస్తాం. మాకు కవచము నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద ఉన్నటువంటి తెలంగాణ ప్రజల అభిమానం అని మనం చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా మీ రెండు పార్టీలకు రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ గడ్డ మీద పాతర వేయడం కూడా ఖాయమని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. ఈ రెండు పార్టీలు అవగాహనతో పనిచేస్తూ ఉన్నాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద శివాలు తిన్నటువంటి కేసీఆర్ ఈ ఎన్నికల ప్రచారంలో మాట మార్చాడు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అవినీతి పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ మెతక వైఖరి అవలంబిస్తూ ఉన్నది. కారణము, మీకు నేను, నాకు మీరు అనే విధంగా ఓటుకు నేటు కేసులో మీరు నాకు సపోర్ట్ చేశారు. మీ హయాంలో జరిగినటువంటి కేసులో మీకు నేను సపోర్ట్ చేస్తాను. మన ఇద్దరికి మధ్యలో ఎంఐఎం పార్టీ కోఆర్డినేషను, అన్నిటికీ మించి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు, బీఆర్ఎస్ పార్టీ
సంబంధించినటువంటి వ్యక్తులతో చర్చలు జరిపి ఈరోజు మన ఇద్దరం గొడవ